ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలోని పాలకొండ ఎస్టీ రిజర్వ్డ్ నియోజకవర్గం. పాలకొండ నుంచి మొదటిసారి పీఆర్పీ నుంచి పోటీ చేసిన విశ్వాసరాయి కళావతి 2009లో ఓడిపోయారు. తర్వాత కళావతి వైసీపీలో చేరి ఆ పార్టీనే నమ్ముకొని రాజకీయాల్లో కొనసాగుతున్నారు. పార్టీకి నమ్మకంగా ఉండడంతో జగన్మోహన్ రెడ్డి 2014లో కళావతికి పాలకొండ టికెట్ ఇచ్చారు. ఆ ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి రాకపోయినా కళావతి విజయం సాధించారు. నియోజకవర్గ సమస్యలను అసెంబ్లీలో లేవనెత్తి నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేశారు. ఆ క్రమంలో ఆమెపై సెగ్మెంట్లో గుడ్ విల్ పెరిగింది. వాచ్ ది స్టోరీ. విశ్వేశ్వరాయ్ కళావతి సామాన్య గిరిజన మహిళ. తమ ప్రాంతాన్ని అభివృద్ధి పరచాలనే లక్ష్యంతో రాజకీయాల్లోకి వచ్చారు. శ్రీకాకుళం జిల్లా పాలకొండ ఎస్టీ రిజర్వ్డ్ నియోజకవర్గంలోనే కాదు, జిల్లా వ్యాప్తంగా ఆమెకి గుర్తింపు ఉంది. 2009లో పాలకొండ నుంచి మొదటిసారి పీఆర్పీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అవకాశం ఇవ్వడంతో 2014, 2019 ఎన్నికల్లో పాలకొండ ఎస్టీ రిజర్వ్డ్ నియోజకవర్గంలో విజయకేతనం ఎగురవేశారు. ఎమ్మెల్యేగా తనదైన శైలి, నియోజకవర్గ అభివృద్ధికి అవిశ్రాంతంగా కృషి చేశారు. ప్రజలకు సంక్షేమ ఫలాలు అందచేయటంలో సఫలమయ్యారు. నియోజకవర్గంలో నాయకులు, కార్యకర్తలు అందరినీ ఒకే మాట మీద నిలబెట్టారు. ప్రజల నమ్మకాన్ని గెలుచుకుని నిత్యం ప్రజలతోనే ఉంటూ ప్రజల పక్షానే పోరాడుతూ 2 పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలిచారు. ఎమ్మెల్యేగా స్థానిక గిరిజనులకు 54,000 ఎకరాల పట్టాలు ఇప్పించారని ప్రజలు ఆమెకు బ్రహ్మరథం పట్టారు. ఏజెన్సీలోని గ్రామ సచివాలయాల్లో ఉద్యోగాలు, 50 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరికి పింఛన్లు ఇప్పించి స్థానిక గిరిజనులకు మరింత చేరువయ్యారనే టాక్ ఉంది. నియోజకవర్గంలోని ప్రజలకు సంక్షేమ పథకాల నుంచి మరే ఇతర సమస్యలొచ్చినా క్షేత్రస్థాయిలో వాటిని పరిష్కరించడమే కాకుండా ఏజెన్సీ ప్రాంతాల్లో అభివృద్ధికి ఎంతగానో కృషి చేశారని స్థానికులే చెప్పుకుంటున్నారు. ప్రభుత్వం చేపట్టిన ప్రతి సంక్షేమం, అభివృద్ధి సేవలన్నీ ప్రజల చెంతకు తీసుకెళ్లటంలో కళావతి ఎంతగానో కృషి చేశారని టాక్ జిల్లా వ్యాప్తంగా వినిపిస్తోంది. వరుసగా 3 సార్లు ఎన్నికైన కళావతి ఈ మధ్య జరిగే ఎన్నికల్లో ఓటమి చవిచూశారు. పీజీ పూర్తి చేసిన ఆమె 2002లో రావెన్షా కాలేజీ నుంచి ఎకనామిక్స్లో ఎంఏ పూర్తి చేసింది. ఆమె ఆర్టీసీ ఉద్యోగి, సహకార శాఖ నుంచి డిప్యూటీ రిజిస్టర్. కళావతి ప్రజారాజ్యం పార్టీలో చేరారు. 2009లో ఎమ్మెల్యేగా పోటీ చేసిన ఆమె ఎమ్మెల్యేగా ఓడిపోయినా ప్రతిపక్షం ఉన్నప్పుడే ప్రజల బాగోగుల గురించి ఆమె ఆలోచించటం, నియోజకవర్గ సమస్యలు, అభివృద్ధిపై దృష్టి పెట్టేవారనే టాక్ ఉంది. ఇక అనంతరం ఆమె వైఎస్ఆర్సీపీలో చేరారు. 2014లో వైఎస్ఆర్సీపీ నుంచి పాలకొండ నియోజకవర్గం నుంచి శాసనసభ సభ్యురాలిగా ఎన్నికయ్యారు. 2019 ఎన్నికలలో కూడా వైసీపీ టికెట్ దక్కించుకున్న ఆమె రెండోసారి ఎమ్మెల్యే అయ్యారు. కోవిడ్-19 లాక్డౌన్ సమయంలో ఆమె ప్రజలకు మాస్కులు, శానిటైజర్లు, కూరగాయలు, బియ్యం పంపిణీ చేశారు. వలస వచ్చిన వారికి మాస్కులు, శానిటైజర్లు, ఆహారం అందించి వారికి ఆర్థిక సహాయం, గ్రామాల్లో సోడియం హైపోక్లోరైడ్ ద్రావణాన్ని పిచికారీ వంటి సాంఘిక సంక్షేమ కార్యక్రమాల్లో కళావతి ముందుండేవారు. పేద ప్రజలకు ఆర్థిక సహాయం, ఉచిత రక్తదాన శిబిరాలు, నియోజకవర్గంలో సీసీ రోడ్లు, డ్రైనేజీలు, వీధి దీపాలు, నీటి సమస్యల వంటి అభివృద్ధి కార్యక్రమాల కోసం పోరాడేవారని టాక్ ఉంది. నియోజకవర్గంలోనే ఆ సీనియర్కు ఆధిపత్య పోరు తప్పడం లేదా? అడుగులు వేయాలంటే ఇంకొకరి పర్మిషన్ కావాల్సిందేనా? పేరుకే పెద్ద నాయకురాలు, పవర్ మాత్రం వేరే వాళ్ల చేతిలో ఉందంటున్నారు స్థానికులు. వరుసగా 3 సార్లు ఎన్నికైన విశ్వాసరాయ్ కళావతి పవర్ మాత్రం వేరే వాళ్ల చేతిలోనే ఉందంటున్నారు స్థానికులు. వాచ్ ది స్టోరీ.
వైసీపీ 5 ఏళ్ల పాలనలో నిర్లక్ష్యానికి గురైన నియోజకవర్గాల్లో పాలకొండ ఒకటి. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలోని ఈ నియోజకవర్గంలో సీతంపేట, బామిని, వీరఘట్టం, పాలకొండ మండలాలు ఉన్నాయి. 1,70,000 మందికి పైగా ఓటర్లు ఉన్నారు. ఎస్సీ, ఎస్టీ జనాభా ఎక్కువగా ఉండే నియోజకవర్గాల్లో ఇదొకటి. 2019 ఎన్నికల్లో పాలకొండ నుంచి వైసీపీ ఎమ్మెల్యే విశ్వేశ్వరాయి కళావతి గెలుపొందారు. ఈ నియోజకవర్గంలో అక్షరాస్యత 58% మాత్రమే. నాడు నేడు ద్వారా విద్యారంగం రూపురేఖలు మార్చామంటూ జగన్ ప్రభుత్వం చెప్పుకుంటున్నా ఈ నియోజకవర్గంలో అక్షరాస్యత శాతం అంతంత మాత్రంగానే ఉంది. వాస్తవానికి 2009లోనే రాజకీయ అరంగేట్రం చేసి ప్రస్తుతం వైసీపీలో 2 సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించినప్పటికీ పెద్దగా గుర్తింపు లేదనే టాక్ నియోజకవర్గంలో బలంగా వినిపిస్తున్న టాక్. ఇక మరోవైపు అనారోగ్యం కారణాలతో ఆమె చురుగ్గా వ్యవహరించలేకపోతున్నారు. పార్టీలోనూ ఆమెకు తగిన ప్రాధాన్యం లేకుండా పోయిందని సొంత పార్టీ నేతలే భావిస్తున్నారు. వాస్తవానికి ఎస్టీ కోటాలో కళావతికి మంత్రి పదవి దక్కుతుందని ఆశించారు. కానీ కురుపాం ఎమ్మెల్యే పుష్ప శ్రీవాణికి దక్కింది. తర్వాత రెండోసారి మంత్రివర్గ విస్తరణ జరిగినప్పుడు కళావతి ఆశలు పెట్టుకున్నారు. కానీ అప్పుడు కూడా మొండి చెయ్యే ఎదురైంది. ఆ నియోజకవర్గంలో కళావతే ఎమ్మెల్యే. పాలకొండలో పెత్తనం పాలవలస కుటుంబానిదే. ఇక్కడ కళావతి పేరుకే ఎమ్మెల్యే. కార్యకర్తలు ప్రజల కోసం సొంతం ఏ నిర్ణయం తీసుకోలేని పరిస్థితి. ఇక వైసీపీకి చెందిన ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్ పాలవలస ఇంట్లోనే పార్టీ కార్యక్రమాలతో పాటుగా అధికారిక పనులు కూడా నిర్వహిస్తారని టాక్. పాలకొండలో ఏ చిన్న పని చేయాలన్నా ఎమ్మెల్సీ విక్రాంత్ అనుమతి కావాల్సిందే. ఎమ్మెల్యే కంటే ఎమ్మెల్సీనే పవర్ఫుల్ అనే వార్తలు నియోజకవర్గం వ్యాప్తంగా చక్కర్లు కొట్టాయి. అధికారుల బదిలీలు, వాలంటీర్ల నియామకాలు ఇలా అన్నింటిలోనూ విక్రాంత్ మాటే ఫైనల్ అని అందరికీ తెలిసిన సత్యం. కనీసం ఎమ్మెల్యేకు ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వలేదని కళావతి అభిమానులు, అనుచరులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారట. ఇక ఎస్టీ రిజర్వ్డ్ నియోజకవర్గంలో పేరుకు మహిళా ఎమ్మెల్యే అయినా నియోజకవర్గంలో పనులన్నీ ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్ చూసుకుంటారు. ఎమ్మెల్సీ చెప్పినట్లు నియోజకవర్గంలో అన్ని పనులు జరుగుతాయనే ప్రచారం ఉంది. ఎవరిని నమ్మకపోవడంతో పార్టీ నేతలు కూడా అంటి ముట్టనట్టుగానే ఉంటారు. శ్రీకాకుళం జిల్లా పాలకొండ నియోజకవర్గంలో పాలకొండ, వీరఘట్టం, సీతంపేట, బామిని మండలాలు ఉన్నాయి. 1,69,478 మంది ఓటర్లు ఉన్నారు. ఈ ఓటర్లలో కాపు సామాజిక వర్గాలు ఎక్కువ. 2014 ఎన్నికల్లో వైసీపీ నుంచి విజయం సాధించారు విశ్వేశ్వరాయ కళావతి. ఇక తనను గెలిపిస్తే తోటపల్లి ఎడమ కాలువ ఆధునీకరణ, జంపరకోట రిజర్వాయర్, బామిలి మండలంలో కొండ లోయగడ్డ రిజర్వాయర్ నిర్మాణం, వీరఘట్టం రోడ్ల విస్తరణ, డిగ్రీ కాలేజీ అభివృద్ధి, పాలకొండలో మౌలిక వసతులు, గిరిజన ప్రాంతాల్లో రోడ్లు, విద్య, వైద్యం, తాగునీటి సదుపాయాలు కల్పిస్తానని హామీ ఇచ్చారు. వాటిలో ఏవీ అమలవ్వలేదు. తోటపల్లి కుడి ఎడమ కాలువ ఆధునీకరణ కోసం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పోరాడిన కళావతి అధికారంలోకి వచ్చాక నోరు మెదపలేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సీతంపేట ఏరియాకి ఏకైక దిక్కుగా ఉన్న పాలకొండ ఏరియా ఆసుపత్రికి నిధులు విడుదలైనా పనులు ఇంతవరకు పూర్తి కాలేదు. కాంట్రాక్టర్పై ఒత్తిడి తేవడంలో ఎమ్మెల్యే విఫలమయ్యారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సీతంపేట ఐటీడీఏ పరిధిలో ఏ అభివృద్ధి కార్యక్రమాల్లో వాటాలు, కీలక స్థానాలకు బదిలీ కోరుకునే అధికారుల నుంచి వసూళ్ల ఆరోపణలు ఉన్నాయి. ఇక గ్రామ స్థాయిలో జరుగుతున్న ప్రభుత్వ భవనాలు, గిరిజన గ్రామాలకి రహదారుల పనులు, ఇతర కాంట్రాక్టులు చేస్తున్న వారి నుంచి పని ఆధారంగా కమిషన్లు వసూలు చేస్తారనే ప్రచారం కూడా ఉంది. కళావతికి స్వయంగా నిర్ణయం తీసుకునే పరిస్థితి లేదు. నియోజకవర్గంలో అంతర్గత విభేదాలు తీవ్రమయ్యాయి. ఎన్నో ఏళ్లుగా పెండింగ్లో ఉన్న జంపర్కోట రిజర్వాయర్ పూర్తి చేయలేకపోవటం, గిరిజన ప్రాంతాలలో వారు పండించే పంటలకు కోల్డ్ స్టోరేజ్ ఏర్పాటు చేయలేకపోవటం, గిరిజన విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించలేకపోవటం, అంతేకాకుండా వైద్య సదుపాయం పూర్తి స్థాయిలో చేయలేకపోవడంతో ప్రజలు కళావతిపైన గుర్రుగానే ఉన్నారు. గిరిజన బిడ్డగా ఎన్నిసార్లు గెలిపించినా లాభం లేదనుకున్నారో ఏమో, ఈసారికి మాత్రం కళావతిని పక్కన పెట్టేశారనే టాక్ వినిపిస్తోంది.